just pretty, but a zero. You're a part of me too. People say best friends too often, and it doesn't do us justice. But I can't be more thankful for you. It's called Nice. Thanks to You, and it's on all streaming platforms. యూ గైస్ ఇప్పుడే బయటికి రాకుండా ఉండాల్సింది. ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఒక ఫియర్ అనేది ఎవరికైనా అనిపిస్తుంది కదా. విఘ్న వచ్చినప్పుడు నీకేమనిపించింది? ఇదేందయ్యా అనుకున్నా. ఫ్యూజ్ అవుట్ అయిపోయా. నీకు నచ్చిన సాంగ్ ఏంటి? ఆ సాంగ్ ఏదో ఒక పాట. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. సాంగ్ ఇప్పుడు మా కోసం. రావేణ రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులై సందెడ విందు చెయ్యి సంతోషమెన్నడు సాగరమై సాగలా ముక్కాలా ముక్కబుల్లా లైలా ఓ లైలా. నీ గొంతులో ఇంత మాధుర్యం, ఇంత అద్భుతమైన సాంగ్స్ పడడానికి గల రీజన్ ఏంటి? నేను ఏం పీకాలనుకున్నా కానీ మ్యూజిక్లోనే పీకాలనుకున్నా. నాని గారు వచ్చినప్పుడు ఎలా ఉంది? ప్రాణం మల్లాడిపోదామాడి అందం కట్టేసుకుంటే అమ్మాడే, ఇంకా కళ్ళునే ఉన్న అమ్మాడి, ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను దలడుగా. మీరు పాడిన సాంగ్ అది ఎలిమినేట్ అయిపోయాడు. ఐ గెస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇండియన్ ఐడల్ 3 ఎంత అద్భుతంగా జరుగుతుందో మనందరికీ తెలుసు కదా. మరి కొత్త కొత్త కంటెస్టెంట్స్ వాళ్ళ పాటలతో మనందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. అందులో ఎలిమినేట్ అయిపోయి మరి బయటకు వచ్చిన కొంతమంది కంటెస్టెంట్స్లో మరి వల్లభ్ అండ్ అలాగే అభిజ్ఞ ఇప్పుడు మనతో పాటున్నారు. మరి వాళ్ళ జర్నీ ఇండియన్ ఐడల్లో ఎలా జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. బట్ సో యూ గైస్ ఇప్పుడే బయటికి రాకుండా ఉండాల్సింది. ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అయిపోయింది. వాళ్ళ యాక్చువల్గా నువ్వు ఎలిమినేట్ అయిపోయినప్పుడు సో కార్తిక్ గారు వచ్చి పర్సనల్ గా అది కూడా స్టేజ్ ఆ పోడియం దగ్గర నుంచి కూడా బయటికి వచ్చి అంటే చెవులో చెప్పడం కానీ, సో నీకు ఇచ్చిన సపోర్ట్ కానీ దట్ వాస్ వెరీ వెరీ నైస్ మ్యాన్. నీకు ఎలా అనిపించింది అది? అంటే వాళ్ళ జడ్జెస్కి అందరికీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఏం చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన ఏమంటారు సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఈ త్రోట్ జర్నీలో బాగా ఉపయోగపడ్డాయి. అంటే లైక్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్కి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ సజెషన్స్ అవన్నీ తీసుకొని నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా పాడడానికి ట్రై చేస్తూ అంటే లైక్ ఒక డిఫరెన్స్ అయితే ఉంది అప్పటికి ఇప్పటికి. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఒక గ్రాండెస్ట్ స్టేజ్ సింగింగ్ దానిలోనే దట్ వాస్ అనే ఇండియన్ ఐడల్ అంటేనే తెలుగు ఇండియన్ ఐడల్ దట్ వాస్ అ గ్రాండెస్ట్ స్టేజ్. అంటే ఇలాంటి ఆపర్చునిటీ అనేది కూడా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కూడా నీకు వచ్చింది. అవునండి. సో హౌ డు యు ఫెల్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు? I felt very grateful and happy. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈవెన్ ఆడిషన్స్ ఇచ్చే like when I gave auditions during that time, I just tried my best and sent videos. అంటే ఇంత దూరం వరకు వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. So I felt really happy. అండ్ ఉన్న తక్కువ టైం అయినా కానీ యూ క్రియేటెడ్ నీ మార్క్ అనేది క్రియేట్ చేసావు. Thank you so much. వెరీ నైస్. Thank you so much. ద జర్నీ కొంతమందికి అక్కడ మధ్యలో ఎండ్ అయిపోతుంటుంది, అలా మీది కూడా అయింది. సో నో ప్రాబ్లం. సో ద ఫ్రెష్ స్టార్ట్ ఈస్ దేర్. Yeah, definitely. అండ్ సో ఏ సాంగ్తో సాటిస్ఫాక్షన్ అని నీకు అనిపించలేదు? అంటే మీరు ఎలిమినేట్ అయిపోవడానికి మీరు పాడిన సాంగ్ అది ఎలిమినేట్ అయిపోయడానికి రీజన్ అనుకోవచ్చా? అంటే ఒక్క పర్ఫార్మెన్స్ కి అలా ఉండదు. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ పర్ఫార్మ్డ్ ఆన్ ద లాస్ట్ రౌండ్స్ as well. But definitely like Charigali to do the last song in which the round I got eliminated in, Tappulu Poya like staged me that. So I felt like that's one of the songs. Yeah, definitely. And what about you, Vallabh? అంటే
ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. రిగ్రెట్స్ ఏం ఏం లేవు. లేవు. అంటే నా బెస్ట్ నేను ఇచ్చేసి బయటకొచ్చాను. సో, లైక్ అవుట్‌పుట్ వాళ్ళిచ్చే జడ్జ్‌మెంట్ కానీ అది నేనేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలా వస్తది, ఇలా వస్తదని. హ్మ్. ఏమొచ్చినా ఐ వాస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అదే స్టార్టింగ్ నుంచి కూడా. ఎందుకంటే నేను లైక్ షోకి ఎంటర్ అవ్వడమే ఏమంటారు విత్ జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఏం ఆలోచించలేదు. మైండ్‌లో ఏం పెట్టుకోలేదు. వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఆ హ్మ్. థాట్‌తో వచ్చాను షోకి. సో, అంతవరకు ఒక 10 వీక్స్ వరకు వచ్చాను. 10 వీక్స్ ఆఫ్ జర్నీలో చాలా నేర్చుకున్నాను. అండ్ ఇవి నా లైఫ్‌లో, నా సింగింగ్ కెరియర్‌లో అది అది ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది పక్కా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. అండ్ యాహ్! సో, ఈ ఇండియన్ ఐడల్ ద్వారా సో, ఏం నేర్చుకున్నావు అభిజ్ఞ? చాలా నేర్చుకున్నాను. ఐ మీన్ whether it's about singing or like stage performance ఎలా ఇవ్వాలని, అండ్ మెంటర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. పాటని ఎలా నేర్చుకోవాలి, ఎలా వినాలి, the smallest things are the most important Yeah. అని నేర్చుకున్నాను. And practice is really, really important. So I learned a lot. Like కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. Like even though I got nervous on stage sometimes, it was like I had to give myself the confidence, right? Okay, I can do this, perform చేయగలను. Just the main lesson I learned is like మనకి self satisfaction ఉండాలి Yeah. పాటప్పుడు, and just give your best and come అనేది నేర్చుకున్నాను ఈ షో ద్వారా. So I definitely feel like I have a difference between like me before the show and after the show. సో, So ఇలాంటి అంటే స్టేజ్ షోస్ కానీ ఇలా స్టేజ్‌లో మీద పాడడం కానీ బిఫోర్ ఏమన్నా జరిగిందా? లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? అక్కడ I have given performances in local competitions, but like I guess it international level అనుకోవచ్చు కదా, like Telugu Hmm. Indian Idol. Yeah, this is the first time in such show. Yeah. నర్వస్‌గా ఫీల్ అయిపోయావా ఎప్పుడన్నా? I was ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్‌లో. yeah, కొంచెం nervous గానే ఫీల్ అయ్యాను, but that taught me a lot. అంటే ఈవెన్ స్టార్టింగ్‌లో మేము కూడా ఏమంటారు కొన్ని టెక్నికల్‌గా లైక్ వి ఆర్ నాట్ అంత అప్‌గ్రేడెడ్‌గా లేము అప్పటికి. అంత నాలెడ్జ్ లేకుండింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఏమంటారు కొన్ని చిన్న చిన్న పాయింట్స్ లైక్ Yeah. ఇన్ ఇయర్స్ అనేవి Mm. ఏమంటారు అది పాడుతున్నప్పుడు ప్రతి సింగర్ లైక్ ఒక పెద్ద పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ కానీ కాంపిటీషన్స్లో పాడే వాళ్ళు కానీ పక్కా యూజ్ చేస్తారు ఇన్ ఇయర్స్ అనేది. Yeah. సో లైక్ నేను దీనికి ముందు కూడా షోస్ చేశాను, బట్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ షోలో కొత్త ఫస్ట్ టైం నాకు ఇది ఇన్ ఇయర్స్ అనేది. సో లైక్ ఏమంటారు స్టార్టింగ్లో అది కొంచెం అటు ఇటు ఉండింది. లైక్ స్టార్టింగ్లో కదా ఇన్ ఇయర్స్ యూజ్ చేయడం అంటే మనం పాడుతున్నప్పుడు మన చెవుల్లో మనం ఏం పాడుతున్నామో అది క్లియర్గా వినపడుతుంది రా వోకల్స్. ఓకే. సో యా అండ్ అంటే లైక్ స్టార్టింగ్లో దానికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, బట్ దాని తర్వాత ఏమంటారు సో మెల్లిగా ఆ వెళ్ళిపోయింది. ఆ ఎన్విరాన్మెంట్‌కి ఫ్లోలో గాని ఆ ఫ్లోలో అర్థమైపోయిందన్నమాట. అవును. యాహ్! అంటే నాకు గూడా అలానే అనిపించింది. బికాజ్ ఐవ్ నెవర్ సంగ్ విత్ ఇన్ ఇయర్స్ బిఫోర్. అండ్ మొత్తం లైక్ లైట్స్ అండ్ ఎవ్రీవన్స్ వాచింగ్ యూ కొంచెం ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చాను కాబట్టి ఐ ఫీల్ లైక్ అందరికి కొంచెం అలవాటు అయిపోయింది. సో ఐ వాజ్ లైక్ స్టిల్ గెటింగ్ యూజ్డ్ టు ఇట్. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ మై టైమ్. సో టెల్ మీ వల్ల ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఒక ఫియర్ అనేది ఎవరికైనా అనిపిస్తది కదా. అంటే సో ఇలా అవిజ్ఞ వచ్చినప్పుడు నీకేమనిపించింది? అంటే లైక్ నేను అందరూ షాక్‌లో ఉండిండి అప్పుడు. అదేంటి అభిజ్ఞ ఏమంటారు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటి అసలు ఫస్ట్ మేము అసలు లైక్ అక్కడికొచ్చి చూసేసరికి అభిజ్ఞ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నారు. ఇదేందయ్యా అనుకున్నాం. సరిగ్గా ఫ్యూజ్‌లో అవుట్ అయిపోయా. ఇన్ని రోజులు ఇంతవరకు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు కొత్త మా కాంపిటీషన్‌లోకి ఇంకొక అమ్మాయి వస్తుంది మాతో పాటి. అండ్ లైక్ కాంపిటీషన్ అనేం లేదు, బట్ ఏమంటారు ఇంకొక కొత్త కంటెస్టెంట్ వస్తుంది మాతో ఏమంటారు మా అట్మాస్ఫియర్‌లో కలవడం కోసం మాతో పాటి. యాహ్! కొంచెం భయం అనిపించింది. స్టార్టింగ్ కానీ నువ్వైతే నీ ఇంపాక్ట్ అయితే మిగతా వాళ్ళందరి మీద చూపించావు కదా. ఒక్కసారిగా షాక్ అయిపోయేటట్టు. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటదని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్. సో సడన్‌గా అభిజ్ఞ అని చెప్పారు. అండ్ అంటే ఇప్పుడే అంటే చదువుకుంటున్నట్టున్నారు. సో స్టడీస్ ఏంటి?
So I finished my graduation ఇక్కడ 12th అయిపోయింది. So ఇక్కడ యుఎస్ లో. అవును. Hmm. So college, I got admitted to Berklee College of Music. So instead of going there, ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి మ్యూజిక్ నేర్చుకోవడానికి. Hmm. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే లైక్ ఏం చేయట్లేదు, లైక్ జస్ట్ మ్యూజిక్ నేర్చుకోవడానికే వచ్చాను. Hmm. ఎడ్యుకేషన్ ఆఫ్టర్ a little while అనుకుంటున్నాను Okay. మళ్ళీ అక్కడికి వెళ్దామని. అండ్ ఏమంటారు లైక్ తన వాయిస్ తనకు ఒక మంచి అసెట్ అని చెప్పాలి, ఎందుకంటే Hmm. ఆ Thank you. వాయిస్ టెక్స్చర్ చాలా యూనిక్గా ఉంటుంది తన వాయిస్. సో లైక్ ఆ వాయిస్ తోనే సగం పాయింట్స్ వచ్చేసే తనకి, లైక్ ఇట్లా పాడితే చాలా చాలా బాగుంటుంది తను పాడేటప్పుడు. ఓకే. Thank you so So, much. వావ్, అప్రిషియేషన్ ఇస్తున్నారు. అసలు అంటే ఈవెన్ జడ్జెస్ కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు, లైక్ తను పాడుతున్నప్పుడు. అంటే వల్లభ్ అయితే నీ వాయిస్ గురించి కానీ Hmm. నువ్వు పాడే సాంగ్స్ గురించి ఇంత బాగా చెప్తూ ఉన్నాడు. Yeah. అలాగే మా వ్యూవర్స్ కూడా కావాలి కదా ఒక్క సాంగ్, నీకు నచ్చిన సాంగ్ ఏంటి? Hmm. ఆ సాంగ్ ఏదో ఒకటి పాడు. ఎవరు అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరి మన్నారని పొంగినే ఊహలు, ఎవరు అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరి మన్నారని పొంగినే ఊహలు, తీరం తెలిసాక ఇక దారిని మార్చాలా, దారులు సరి అయినా వేరే తీరం చేరానా, నడకలు నావేనా నడిచేదే నేననా, చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. వావ్. సో వల్లభ్ అనేది అంటే ఎగ్జాచురేషన్ ఏమో అనుకున్నాం కానీ బట్ లైవ్ లో వింటూ ఉంటే నాకైతే వావ్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నైస్. అసలు యుఎస్ గర్ల్ గా సో తెలుగులో సాంగ్స్ పాడడం కానీ ఇంత స్పష్టంగా వాయిస్ మ్యూజిక్ మీద ఇలా కమాండ్ రావడం కానీ ఇట్ వాస్ వెరీ హైలీ ఇంపాసిబుల్. సో నీకు అంత ఇంట్రెస్ట్ రావడానికి గల రీజన్ ఏంటి? All the credit goes to my parents. ఓకే. వాళ్ళు లైక్ అక్కడున్న కానీ they've always influenced me into Telugu culture, Telugu like language. ఇంట్లో కూడా మొత్తం తెలుగే మాట్లాడతాం. సో బికాస్ ఆఫ్ దెమ్ అండ్ చిన్నప్పుడు అమ్మ భగవద్గీత, సంస్కృత్ శ్లోకమ్స్ అన్ని గీత చాంటింగ్స్ నేర్పించారు. సో ఐ స్టార్టెడ్ competitions since I was that age. దాని తర్వాత I started getting more interest. And music కూడా కాదు, అమ్మ భరతనాట్యం కూడా లో Oh. like classes, like she took me to classes. So అలా like this Telugu culture చాలా ఇష్టమైంది నాకు, and I feel really proud, you know. వావ్, Yeah. నైస్. So because of my friends. Definitely. ఎన్ఆర్ఐ గర్ల్ సో ఇలా మన ఇండియన్ ఐడల్ దానిలో కూడా ఇలా అద్దరు కొట్టిందంటే ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ టు హియర్. Thank you so much. అండ్ కమింగ్ టు సీమ కుర్రోడు, సో బేసికలీ ఫ్రమ్ నంద్యాల కదా. నంద్యాల. మరి సీమ కుర్రోడివి ఎవరన్నా అంటే పౌరుషం ఇట్లా ఉంటుంది, ఫుల్ కారం తింటావు, కానీ నీ గొంతులో ఇంత మాధుర్యం, ఇంత అద్భుతమైన సాంగ్స్ పడడానికి గల రీజన్ ఏంటి? అంటే లైక్ చిన్నప్పుడు నాకు కూడా మ్యూజిక్ ఏం తెలియదు. లైక్ నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేను ఏమంటారు కర్ణాటిక్ క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. దానికంటే ముందు లైక్ సినిమాలో పాటలు వస్తుంటే చూసి పాడేవాడిని. సో అట్లా పాడుతున్నప్పుడు మా అమ్మ లైక్ నేను పాడుతుండేది, డాన్స్ చేస్తుండేది అదంతా చూసి మా అమ్మకి తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ లో మ్యూజిక్ ఫీల్డ్ అనేది. సో తను నేర్చుకోవాలనుకుంది, తనకు కుదరలేదు కాబట్టి నా ద్వారా తన కోరికని నెరవేర్చుకోవడం కోసం నన్ను మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేయించింది. సో అక్కడి నుంచి లైక్ స్కూల్లో రామ్ లక్ష్మి మేడం అండ్ రమేష్ సార్ అని వాళ్ళ దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ అండ్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. వావ్, నైస్. అండ్ ఇంత మంచి అంటే ఇంత జర్నీ అనేది కూడా వచ్చింది సో ఇన్ యువర్ ఎర్లీ స్టేజెస్. అంటే లైక్ ఒక
ఏమంటారు నార్మల్ జర్నీ అయితే కాదు. ఒక ఆ స్ట్రగుల్స్ అవన్నీ ఉంటూ దాంతో పాటు అవన్నీ ఓవర్‌కమ్ చేసి దాని నుంచి బయటికొచ్చేసి ఏమంటారు మ్యూజిక్ కోసమే ఎంత స్ట్రగుల్ పడినా గానీ మ్యూజిక్ కోసమే అనుకోని ఇంత ఇంత దాకా వచ్చాను. అంటే లైక్ నేను హైదరాబాద్‌లో ఉండడానికి కారణం కూడా మ్యూజిక్ కోసమే. సో, ఆహ్, లైక్ నేను స్టడీస్‌తో పాటు మ్యూజిక్ నేను లైక్ నా ప్రైమరీ ఏమంటారు గోల్ అనేది మ్యూజిక్. నేను ఏం పీకాలనుకున్నా గానీ మ్యూజిక్‌లోనే పీకాలనుకుంటాను. సో, ఓకే. లైక్ ఇది స్టడీస్ అనేది ఏమంటారు అదొక అది నేను ఏమంటారు చదువుకొని జాబ్ జేయడం యాహ్! దానికోసం అట్లా అని కాదు. నాకు పర్సనల్‌గా చదువుకోవడం వల్ల ఏంటంటే జాబ్ చేయడం కంటే యాస్ ఎ సింగర్‌గా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు చూసావా? దట్ వాస్ వెరీ నైస్ మ్యాన్. థాంక్ యూ సో మచ్. సో, స్టడీస్ అంటే ఏం అంటే చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయరా? సో, 2 ప్యారలల్‌గా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? సో, అంటే మేనేజ్ చేస్తుండిన్నాను. లైక్ కరెక్ట్‌గా షూటింగ్ ఆ టైమ్స్‌లో ఎగ్జామ్స్ జరుగుతుండిన్నాయి. బట్ ఐ ట్రై టు మేనేజ్. నేను చేయగలిగినంత వరకు చేశాను. అండ్ లైక్ నేను హైదరాబాద్‌లో ఉండడానికి కారణం మ్యూజిక్ అని చెప్పాను కదా! సో, లైక్ నాకు ట్రిపుల్ ఐటీలో ఆఫర్ వచ్చింది. లైక్ ఏమంటారు ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తాం కదా! అవునవును. దాంట్లో నాకు ఏమంటారు ట్రిపుల్ ఐటీ ట్రిచీలో వచ్చిండింది. బట్ అది అది వద్దనుకొని లైక్ వేరే చోట కూడా వచ్చాయి. లైక్ ఏమంటారు శస్త్ర యూనివర్సిటీ. సో, వేరే చోట్ల వచ్చినా కానీ యూ రిజెక్టెడ్ ఆల్ ద యాహ్! థింగ్స్ అండ్ యూ కేమ్ సో, లైక్ హియర్ అంటే ఓన్లీ టు బీ ఇన్ హైదరాబాద్ అండ్ టు మేక్ మ్యూజిక్. అండ్ లైక్ నేను ఏమంటారు ఒరిజినల్ సాంగ్స్ నేను సొంతంగా కంపోజ్ చేసి నేను నా ఫ్రెండ్ కంపోజ్ చేసి యూట్యూబ్‌లో చేస్తున్నాము ఆల్బమ్స్‌ని అప్‌లోడ్ చేయడం గానీ. సో, లైక్ ఈవెన్ నా ఫ్రెండ్ కూడా ఏమంటారు ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. ఓకే. సో, వాడు సాంగ్స్ వాడి జోనర్ అంతా కొంచెం హిప్ హాప్ టైప్ ఉంటది. అంటే ఏమంటారు మేము చేయాలనుకున్నది తను హిప్ హాప్, నేను మెలోడీ అండ్ క్లాసికల్ సింగర్‌ని కాబట్టి మేమిద్దరం ఫ్యూజ్ అయ్యి ఒక డిఫరెంట్ ఏమంటారు జోనర్ లాగా లైక్ సాంగ్స్ కంపోజ్ చేస్తే చాలా యూనిక్‌గా ఉంటుంది కదా అని చెప్పి అది మా ఐడియా. సో, యాహ్! యూ ఆర్ ప్లానింగ్ ఫర్ దట్. యాహ్! అండ్ ఈవెన్ లైక్ మా ఫ్యామిలీని అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్‌కొచ్చేసి ఇక్కడ అండ్ టెల్ మీ వన్ థింగ్ ఏంటంటే నీ లైఫ్‌లో మ్యూజిక్ కోసం అని చెప్పేసి వచ్చే జర్నీలో యూ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అని అన్నావు. అంటే అంత స్ట్రగుల్‌గా ఫేస్ చేయాల్సిన స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ స్ట్రగుల్స్ అని కాదు. లైక్ ఏమంటారు ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసి నాతో పాటు మా నాన్న వచ్చేసారు. లైక్ అక్కడ మా మదర్ ఏమంటారు స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా వర్క్ చేస్తున్నారు. అండ్ మా ఫాదర్ టీచర్‌గా వర్క్ చేస్తున్నారు. అండ్ నాకు తమ్ముడు ఉన్నాడు. సో, వాడి రెస్పాన్సిబిలిటీ ఉంది. మా పేరెంట్స్ ఇద్దరికి, నాకు ఉంది. సో, మా ఫాదర్ జస్ట్ నా కోసం అక్కడ ఆయన జాబ్ వదులుకొని ఇక్కడికి హైదరాబాద్‌కి వచ్చేసి నన్ను చూసుకోవడం కోసం ఏమంటారు ఇక్కడ జాబ్ ఎతుక్కొని నన్ను ఏమంటారు నన్ను చూసుకుంటూ నిన్ను ఒక గొప్ప సింగర్‌గా చూడాలని యాహ్! ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు. యాహ్! ఇట్స్ ఎ నైస్ ఫాదర్ మ్యాన్. ఏంటంటే సో, యూజువల్లీ కొంతమంది ఫాదర్స్ అయితే ఇంతకుముందు ఉన్న జనరేషన్‌లో అయితే సో, ఏముందిలే లేదు బీటెక్ డాక్టర్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ నౌ డేస్ ద పేరెంట్స్ ఆల్సో చేంజ్. యాహ్! అందులో మీ పేరెంట్ కూడా డాడీ మా కూడా. ఇద్దరి పేరెంట్స్ ఏమంటారు లక్కీ అనుకోవచ్చు. ఎందుకంటే నేను వాళ్ళకి నేను పుట్టడం నేను చేసుకున్న అదృష్టము. ఆ! అంటే జనరల్‌గా నేను ఇక్కడ ఇన్ని చూస్తున్నా కదా! నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్‌ని గానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ఏమంటారు ఫస్ట్ ఏమో ఇంటర్ వరకు అంటారు. ఇంటర్ వరకు. దాని తర్వాత ఇంటర్ అయిపోగానే బీటెక్ అంటారు. బీటెక్ అవ్వంగానే జాబ్ అంటారు. జాబ్ అవ్వంగానే పెళ్లి అంటారు. ఇప్పుడు ఇదొక పెద్ద సైకిల్‌లా అయిపోయింది. 10th తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్ తర్వాత ఏమంటారు సాఫ్ట్‌వేర్ ఏదో ఒక జాబ్ తర్వాత మ్యారేజ్, పిల్లలు, మళ్ళీ రొటీన్ సింపుల్ థింగ్. దిస్ ఇస్ సో, నాకు ఏమంటారు వాళ్ళంతా ఎప్పుడు అలా ఫోర్స్ చేయలేదు. లైక్ చదువుకుంటూనే ఉండాలి. ఎప్పుడు చదువుతూనే ఉండాలి. లేకపోతే ఎప్పుడు ఏమంటారు కాలేజ్‌కెళ్ళాలి. ఇట్లనే ఉండాలి అని ఎప్పుడు అట్లా రెస్ట్రిక్ట్ చేయలేదు. నన్ను అంటే లైక్ ఒక ఫ్రీడమ్ ఇచ్చి వదిలేసి లైక్ ఏమంటారు ఫ్రీడమ్ ఇచ్చి నువ్వేం చేస్తావో చెయ్యి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు.
దాని తర్వాత మేము అది అది చూసినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నా కొడుకు వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడని. Yeah. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకరోజు. అంటే నేను Nice. లైక్ ఏమంటారు, వాళ్ళ వాళ్ళు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ని కానీ, వాళ్ళు ఇచ్చిన ఆ ప్రేమని కానీ, సో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఒక ఏమంటారు. సో వాళ్ళకి ఎప్పుడు ఆ హ్యాపీనెస్ వస్తుందో Yeah. తెలుసా? సో నువ్వు ఎప్పుడైతే ఒక గ్రేట్ సింగర్గా అయితే ఎస్టాబ్లిష్ అవుతావో దెన్ వీ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ కమింగ్ టు యూ అభిజ్ఞ, సో ఏంటి కంప్లీట్గా అంటే యుఎస్ అండ్ ఇండియా అంటూ అట్లా ఇట్లా షిఫ్ట్ అవుతున్నావా, లేకపోతే యూఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇండియా? లేదు యాక్చువల్లీ. సో డాడీ అండ్ చెల్లె ఇంకా యూఎస్లోనే ఉన్నారు. ఓకే. సో అమ్మ నాతో పాటు వచ్చింది. షీ క్విట్ హర్ జాబ్ దేర్. సో అమ్మ అండ్ డాడీ బోత్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తారు. సో ఉద్యోగం మానేసి నాతో పాటు వచ్చింది. సో ఐ ఫీల్ అంటే ఎలా రీపే చేయాలని ఉంటుంది ఎప్పుడు. అండ్ ఐ రిలేట్ టు హిమ్ అ లాట్ కంప్లీట్లీ. అంటే అందరికీ లైక్ సాక్రిఫైసెస్ ఉంటాయి. యూనో లైక్ వాళ్ళు ఎందుకు యుఎస్కి వెళ్ళారు, యూనో టు గెట్ అ బెటర్ లైఫ్ అండ్ బెటర్ జాబ్స్. అండ్ నేను కానీ అది ఉన్నా కానీ దే నెవర్ బిన్ లైక్ ఓకే వీ కేమ్ దిస్ ఫార్, నువ్వు మంచి జాబ్ తెచ్చుకోవాలి, అసలు they've never been like that. So they're very supportive of, you know, the arts and this field. So I'm really grateful. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అక్కడ కూడా లైక్ ఇమిగ్రెంట్ పేరెంట్స్ ఉంటారు కదా, they're like we came this far, struggled this far. So ఏదైనా ఒక సెటిల్ లైఫ్ అంటే హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఎగ్జాక్ట్లీ ఇలా డేర్ చేయాలంటే వెరీ రేర్ పీపుల్. వెరీ 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 రేర్. అండ్ కమింగ్ టు వల్లభ్, సో ఏంటంటే నువ్వు ఇప్పటి వరకు ఇండియన్ ఐడల్లో పాడిన అన్ని సాంగ్స్లలో ద బెస్ట్, సో నేను దీనికి 100% ఇచ్చాను అని అనుకున్న సాంగ్ ఏంటి? అంటే లైక్ చాలా సాంగ్స్ ఉన్నాయి, బట్ అందులో ఒకటి మాత్రం నీకు బెస్ట్ అనిపిస్తుంది కదా, ఫుల్లీ సాటిస్ఫైడ్గా అలాగా? అంటే లైక్ ఈవెన్ జడ్జెస్కి కూడా నచ్చిన సాంగ్ అంటే ఈ ముక్కాల ముకాబ్లా సాంగ్. సో దాంట్లో ఏమంటారు, మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ రెండు నేను పాడాను. అండ్ ఈవెన్ డాన్స్ కూడా చేస్తాను, ఆ సాంగ్కి పర్ఫామ్ చేశాను. ఎందుకంటే అది లైక్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు పెట్టిన థీమ్ ఏమిటంటే కాన్సర్ట్ నైట్ అని. రైట్. సో దానికి ఏమంటారు అంటే జనాలు ఎంజాయ్ చేయాలి, అండ్ ఈవెన్ ఏమంటారు నేను ఎంజాయ్ చేస్తూ పాడాలి. అండ్ ఆ సాంగ్ అట్లా కుదిరింది మంచిగా. అండ్ ఆ సాంగ్ ఇప్పుడు మా కోసం యా. తుపాకీలోడొచ్చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా, తిమింగళాలు పట్టే వల తెచ్చి వేసిన ఆనింగి చుక్కలు చిక్కేనా, భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి, ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండవుతుందా, రావేణ రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులయ్యి సందెడా విందు చెయ్యి, సంతోషమెన్నడు సాగరమై సాగలా, ముక్కాలా ముక్కాబుల్లా లైలా ఓ లైలా. మంచి హిడెన్ టాలెంట్ ఉంటుందప్ప. ఏంటంటే సో ఒకటేమో స్లో అంటే లో పిచ్ లో, ఇంకొకటేమో హై పిచ్. యాజ్ ఎ సింగర్ గా ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్. అసలు ఇంతకు నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? అంటే అక్కడ ఉన్న జడ్జెస్? నో టోటల్ అల్టిమేట్ గా మొత్తం అల్టిమేట్ గా అట్లా అంటే లైక్ చాలా మంది ఉన్నారు. సే వన్ నేమ్. సోనూ నిగమ్ గారు. సోనూ నిగమ్. యా. నైస్. అండ్ మీకు అభిజ్ఞ? వన్ నేమ్ చిత్రమ్మ గారు. వావ్. మొత్తానికైతే చిత్రమ్మ గారి వాయిస్ ఎప్పుడైనా కానీ సో అలాంటి సాంగ్స్ పాడాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్లీ అనిపించింది చాలా సాంగ్స్. సో ఏ సాంగ్ అనిపించింది? I can't say one specific song, but yeah, okay. definitely in that genre. అండ్ నాని గారు వచ్చినప్పుడు ఎలా ఉంది? I mean, it was actually the second time that I met Nani Garu in real life. So చాలా హ్యాపీగా అనిపించింది. యుఎస్లో హాయ్ నానా ప్రమోషన్స్కి వచ్చారు వర్జీనియాకి. సో అప్పుడు అనుకోకుండా I actually was able to sing in front of him. ఓకే. థియేటర్లో. సో నాని గారు he asked like నార్మల్గా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా క్రౌడ్కి, సో నేను చేతను పాడచ్చా అన్నాను. సో he was like of course. సో అక్కడ పాడాను. And then once again on Indian Idol I sang. So I felt really happy and I love Nani Garu's acting. So
తన ముందు పాడడం చాలా ఇంతకు హ్యాపీగా అప్పుడు అనిపించింది. హాయ్ నైనా ప్రమోషన్స్ టైంలో ఏ ఆ. సాంగ్ పాడారు? సమయమా పాడాను. నీ ఒళ్ళో పవలిస్తుంటే చేతులతో దువ్వేస్తుంటే పిల్లోనే అయిపోతాలే మౌనంగా నవ్విస్తాలే నిజమే సగమే అడిగాలే ఎదుటే జగమే నిలిపావా ప్రాణం మల్లాడిపోదా మాడి అందం కట్టేసుకుంటే అమ్మాడే ఇంకా కళ్ళోనే ఉన్న అమ్మాడి ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను దలడుగా. వా కొట్టాలి. అంత మంచి సాంగ్ అంత మంచి వాయిస్ తో పాడిన తర్వాత సో క్లాప్స్ కొట్టకుండా ఎవ్వరు ఉండలేము అనమాట. సో దట్ వాస్ వెరీ వెరీ నైస్. Thank you so much. యా అండ్ వల్లభ్, సో వాట్స్ అ మెమరబుల్ మూమెంట్ సో ఈ ఇండియన్ ఐడల్లో మీకు అనిపించింది? చాలా ఉన్నాయి. అంటే లైక్ స్టార్టింగ్ నుంచి ఆడిషన్ ఎపిసోడ్ నుంచి. Hmm. సో నువ్వుంటే నా జతక సాంగ్ పాడినప్పుడు కార్తిక్ సార్ వచ్చి లైక్ గోల్డెన్ మైక్ ఇచ్చారు. కార్తిక్ సార్ ఇచ్చారు నాకు గోల్డెన్ మైక్ అండ్ ఇట్ వాజ్ ఏమంటారు మెమొరబుల్ మూమెంట్ నాకు. సో లైక్ సార్ ఉండి ఇచ్చి కంగ్రాచులేషన్స్ రా అని చెప్పారు. యా అండ్ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ శివమణి గారు నేను ఈ సాంగ్ ముకాబ్లా సాంగ్ పాడినప్పుడు లేచి అప్లాజ్ ఇచ్చారు. Yeah. సో అండ్ లైక్ హీజ్ ఏ లెజెండ్ ఆయన. సో ఆయన లేచి ఏమంటారు నా పాటకి అప్లాజ్ కొట్టారంటే ఏమంటారు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అనుకుంటాను. యా అండ్ నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే సో ఒకటి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో కార్తిక్ గారు నేను చెప్పాను చూసారా, కార్తిక్ గారు ఇంతవరకు ఏ కంటెస్టెంట్స్కి వచ్చి అలా చెప్పడం కానీ అంటే చాలా రేర్గా చూస్తాం. సో నీ విషయంలో అది జరిగింది. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ నీకు ఎప్పుడైనా కానీ అరే స్టార్టింగ్ నుంచి నేను లేను అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇండియన్ ఐడల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చావు నువ్వు. సో అరే స్టార్టింగ్ నుంచి ఉంటే ఇంకా బోల్డ్ అని సాంగ్స్ పాడేవాడిని కదా అని చెప్పేసి నీకు అనిపించిందా? అలా అనిపించలేదు యాక్చువల్లీ. ఐ మీన్ నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాను కాబట్టి ఐ లెర్న్ అ లాట్ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. మొత్తం ఐ కేమ్ అండ్ డైరెక్ట్గా హోటల్లోకే వచ్చాం లైక్ సైట్ నుండి అండ్ మొత్తం కొత్తగా ఉండే అండ్ కొంచెం స్ట్రగుల్ వల్లనే నేర్చుకుంటాం కదా ఏదైనా. సో అలా అనిపించింది లైక్ డెఫినెట్లీ నో రిగ్రెట్స్ అండ్ ఆడిషన్లో కూడా ఐ ట్రైడ్ మై బెస్ట్. సో అలా ఏమనిపించలేదు. యా యు ఆర్ హ్యాపీ విత్ ఆనెస్ట్గా ద చెప్పాలంటే పర్ఫార్మెన్స్. యా యా. అండ్ ఈ ఇండియన్ ఐడల్లో సో ఎవరైనా కానీ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ చెప్పిన మాట ఒకటే అనమాట. సో వీఆర్ మిస్సింగ్ దట్ ఎన్విరాన్మెంట్ కానీ సో ఇండియన్ ఐడల్ సెట్ని కానీ వీఆర్ మిస్సింగ్ అని చెప్పేసి అనిపించింది అని అంటున్నారు. సో యూ గైస్ వాట్ యూ సే అబౌట్ దట్? యా డెఫినెట్లీ. అంటే ఇండియన్ ఐడల్ అయిపోయిన తర్వాత ఓకే లేచిన తర్వాత ఏం చేయడానికి లేదు బికాస్ అక్కడ వీ గాట్ యూస్ టు ద ఎన్వైరన్మెంట్. లేచి అందరినీ కలుస్తాం, వీ ఈట్ టుగెదర్, బయటికి వెళ్తాం. సో అలా అలవాటు అయిపోయింది కదా లైక్ ఒక మంత్ అండ్ ఫర్ హిమ్ లైక్ 3 months అలా. సో కొంచెం లైక్ వీర్డ్గా అనిపించింది. బాధేస్తుంది కదా? బాధ అంటే లైక్ యూ మిస్ ద ఎన్వైరన్మెంట్. అండ్ ఇండియాలో every time I came, I was only with my family. This is the first time that I'm with friends. Oh. So, kottaga anpichindi naku, and it was fun. We have like fun memories together. So yeah, definitely miss the environment. సో అంటే తనతో కంపేర్ చేసుకుంటే నీకైతే జర్నీ పెద్ద జర్నీనే. అంత ఇంతది కూడా కాదు, నియర్లీ ఒక 3 months ఎంతో ఉన్నింది అనమాట. 2.5 months. సో ఈ 2.5 months సో సడన్ గా అలా అనేటప్పటికి అంటే నేను లైక్ ఎలిమినేట్ అయినందుకు కూడా ఏం పెద్ద తీసుకోలేదు దాన్ని హార్ట్కి. ఎందుకంటే అదొక పార్ట్ ఆఫ్ జర్నీ. ఎందుకంటే లైక్ అదొక్క షోతో మనం ఏంటనేది డిసైడ్ అవ్వదు కాబట్టి వీ హ్యావ్ ఇంకా ముందు చాలా ఉంది ఇంకా మన చేతుల్లో. సో అక్కడ ఏమంటారు
ఆ సింగింగ్ జర్నీ కంటే ఎక్కువ అక్కడ ఉండే మనుషుల్ని మిస్ అవుతున్నాను. ఏదో ఒకటి మిస్సింగ్ మాత్రం పక్కా ఉంది. ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ లైక్ దిస్ ఉంది. Yeah. ఏంటంటే అక్కడున్న ఆ ఫ్రెండ్స్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఉన్న పర్సన్స్ అందరినీ ఎందుకంటే అక్కడ miss అవడం. ఉండే టెక్నీషియన్ నుంచి లైక్ జడ్జెస్ వరకు అందరితో ఒక మంచి ర్యాప్ ఒక మంచి ఏమంటారు బాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము ఏమంటారు బేసిక్గా నేను లైక్ అందరితో కలిసిపోతాను. నేను కలవడం కొంచెం టైం పడుతుంది కానీ అందరితో కలిసిపోతాను. ఓకే. సో అక్కడ ఉండే టెక్నీషియన్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అక్కడ నా కో కంటెస్టెంట్స్ని కానీ మా ఏమంటారు అక్కడ మ్యూజిషియన్స్ని కానీ అక్కడ అన్న వాళ్ళు లైక్ మా వోకల్ ట్రైనర్స్ని కానీ అక్కడ ఆ టీం వాళ్ళు కానీ అందరూ లైక్ ఒక్కరని ఏం లేదు, అందరినీ మిస్ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళ ఏమంటారు అక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఒక కాన్స్టెంట్ లా అయిపోయింది. లైక్ ఈ టైంకి వీళ్ళు వస్తారు, వీళ్ళు మాట్లాడతారు మాతో, ఈ టైంకి వీళ్ళు వస్తారు, మేము వాళ్ళ ముందర పాడాలి, ఇలా చేయాలని ఒక ఏమంటారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అల్గారిథం ఎలా మన బ్రెయిన్ లో సెట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి అని అంటే కొంచెం కొంచెం ఇబ్బందిగా. టైం పడుతుంది. నైస్. అండ్ కమింగ్ టు అవర్ జడ్జెస్, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. సో ఫేవరెట్ జడ్జెస్ ఇలా అని ఏం లేదు కానీ, సో ఐల్ సే అవర్ జడ్జెస్ అండ్ హోస్ట్ శ్రీరామచంద్రన్. సో మెయిన్గా సో యూ హ్యావ్ టు సే ద వన్ వర్డ్ అబౌట్ దెమ్. ఓకే, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి. ఓకే, ఫస్ట్ స్టార్ట్ విత్ లేడీస్. గీతా మాధురి గారు. సో ఫస్ట్ ఏం చెప్తావు గీతా మాధురి గారి గురించి? డౌన్ టు ఎర్త్ పర్సన్ అక్క, అండ్ సో స్వీట్. సో స్వీట్. అండ్ Yeah, I was gonna say the same thing. Sweet and humble. నిజంగా అదే. ఓకే, సేమ్ కాపీ పేస్ట్ చేసినట్టు కానీ ఏం చెప్పలేదు. నిజంగా ఏదైనా యాడ్ చేయి కొంచెం అలాగే మాకు కూడా. హనీ నేను నిజంగా ఇప్పుడు హనీ అందాం అనుకున్నా. ఓకే. గీత అక్క పేరు చెప్పిన అంటే స్వీట్ అండ్ హంబుల్ వచ్చింది యా. అండ్ శ్రీరామచంద్ర లైక్ అక్క ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పేరున వచ్చి పలకరిస్తుంది. సెట్ లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి, లైక్ మా కంటెస్టెంట్స్ దగ్గరికి, అక్కడ మ్యూజిషియన్స్ దగ్గరికి, జడ్జెస్ దగ్గరికి వెళ్ళి అందరినీ పలకరించిన తర్వాత వెళ్ళి కూర్చుంటుంది అక్క. నెక్స్ట్ శ్రీరామచంద్ర అన్న. ఎనర్జెటిక్ లాస్ట్ వరకు. స్టార్టింగ్ ఎనర్జీ ఉంటుంది, లాస్ట్ కూడా అదే ఎనర్జీ ఉంటుంది. He never loses his smile. స్మైల్ ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది. అండ్ నెక్స్ట్ తమన్ గారు. క్రేజీ. కానీ ఒకటి మాత్రం నాకు తెలిసింది ఏంటంటే ఆ తమన్ గారు ఉన్నారంటే ఆ సెట్ అంతా కూడా గలగలగలాడిపోతూ సో ఫుల్ కామెడీ ఉంటుంది. అండ్ ఈవెన్ లైక్ కామెడీ అనేది పక్కన పెట్టేస్తే ఈవెన్ సార్ కూడా మాకు చాలా పెద్ద మంచి టిప్స్ ఇస్తారు మాకు. సో ఏమంటారు అంటే లైక్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన చెప్పిన జడ్జ్మెంట్ అనేది. అండ్ ఏమంటారు లైక్ ఎక్కడ పోయిందో అనేది లైక్ ఏమంటారు ఏం లేకుండా చెప్పేస్తారు, ఇక్కడ పోయింది అండ్ వి యాక్సెప్ట్ ఇట్, లైక్ అక్కడ పోయిందని మాకు కూడా తెలుసు కాబట్టి. సో అండ్ కార్తిక్ సార్ దగ్గరకు వచ్చేస్తే, కార్తిక్ సార్ నేను అడగాలి ఇంకా తనని వెళ్ళిపోతున్నావు, ఓవర్టేక్ చేయకూడదు. సో తమన్ గారి గురించి. తమన్ సార్ వన్ వర్డ్ లో అయితే అది చాలా తక్కువ చెప్పలేము. ఫైర్. You fight the fire, I'm the fire. కాదు, ఈరోజు ఒక కొత్త వర్డ్ నేర్చుకున్నా. ఏంటది? నిప్ప. ఎస్. ఏంటది? నిప్పు. yes, నిప్పు అంటే ఫైర్, ఫైర్ అంటే నిప్పు. దట్స్ నైస్. మరి కార్తిక్ గారి గురించి? సార్ తక్కువ మాట్లాడతారు, బట్ whenever he speaks like full attention ఉంటుంది సార్ మీద. whatever he says is like చాలా like respectable. అండ్ ఎంత గ్రాస్ లైక్ చేసుకుంటామో అంత ఉంటుంది. లైక్ ఎలా చెప్పాలి, whatever comes out of his mouth, like you're trying to take it in, like sponge laga. Yeah, I got it. Yeah. So నువ్వేమంటావు? కార్తిక్ గారి గురించి చెప్పాలని ఓవర్టేక్ చేస్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు. వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ చాలా నేర్చుకోవాలి సార్ దగ్గర నుంచి. ఆయన
ఎక్స్పీరియన్సెస్ నుంచి కానీ, ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన జర్నీ అనేది ఏమంటారు లైక్ ఆయన స్టార్టింగ్లో ఎక్కడున్నారు అండ్ ఇప్పుడు ఎక్కడున్నారు Yeah. అనేది చాలా ఏమంటారు ఆ ఇంత స్టోరీనే డిస్క్రైబ్ చేసేస్తుంది ఆయన ఏంటి అనేది. రైట్. సో ఆయన లైక్ ఆయన ఎదురుగా నిల్చున్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి, ఇట్లా Yeah. ఏమంటారు కళ్ళు మూసుకొని ఇట్లా ఆయన పాడుతుండేది ఇట్లా వింటే సరిపోతుందని అనిపించేస్తుంటది. అంటే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాం కాబట్టి లైక్ ఆయన మా ముందర ఉన్నారు, లైక్ సారీ మేము ఆయన ముందర ఉన్నామంటే మేము చాలా అదృష్టం చేసుకున్నట్టే. Yeah. యా అది నైస్. అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ మనమైతే ఏంటంటే, సో ఇండియన్ ఐడియల్, ఈసారి ఇండియన్ ఐడియల్, సో ఈ సీజన్ 3 గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పేసి. మీరు ఇందాక ఫేవరెట్ కంటెస్టెంట్ అనే క్వశ్చన్ తీసేసారు ఇందాక నుంచి. లేదు, ఇప్పుడు పెట్టామని. సో జస్ట్ అంటే సిలబస్ లో నుంచి తీసేసిన క్వశ్చన్ మళ్ళీ యాడ్ చేయకూడదు, ఎగ్జామ్ లో కష్టం రాసేటప్పుడు. అంటే కొన్ని ఎగ్జామ్స్ ఏమవుతాయంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ కూడా వస్తాయి అనమాట. అవుట్ ఆఫ్ ద సిలబస్. మీరు చెప్పలేదు ముందు మాకు. పర్లేదు, ఇప్పుడు చెప్పేసి. చెప్పు. సో స్టార్ట్ విత్ వల్లభ్. అన్న ఏంటన్నా Thank you. Thank you. సో ప్లీజ్. నేను క్వశ్చన్ మర్చిపోయాను, వద్దు. సరే, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పేసి. అంటే టైటిల్ విన్నర్ అని కాదు, ఏం కాదు. సో ఏంటంటే ఎవరు గెలిచే అవకాశం అనేది పక్కన పెట్టేసిన, కానీ సో నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఇష్టం అన్న నాకు. అంటే వాళ్ళ సింగింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనకి లైక్ తన వాయిస్లో తను చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటుంది, కానీ తను పాడితే ఏమంటారు మొత్తం ఒక పాత ఏమంటారు జిక్కి గారు, లైక్ ఒక ఏమంటారు ఒక యూనిక్ టెక్స్చర్ ఉన్న ఒక డెన్సర్ వాయిస్ లా ఉంటుంది తనది. అంటే తను ఏ సాంగ్ పాడినా కానీ ఆ వాయిస్లోకి అలా మౌల్డ్ అయిపోతుంటుంది తన సాంగ్ అనేది, తన వాయిస్ అనేది. అండ్ అనిరుద్ధ్ అన్న అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం అన్నని. అండ్ వెరీ టాలెంటెడ్, చాలా టాలెంట్ ఉంది అన్న దగ్గర. అంటే నేను చెప్పేంత వాడిని కాదు. సో గైస్, మరైతే కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో మనోడు ఏంటి వల్లభ్కి అయితే ఫేవరెట్ కీర్తన, నేను ఇంకా and అలాగే అరవింద్, వాళ్ళిద్దరిలోనే అయ్యో టైటిల్. కాదన్న. జస్ట్ కిడింగ్. సో కీర్తిలో ఏమంటారు తనకి వైడ్ రేంజ్ ఆఫ్ వాయిస్ ఉంది, అంటే లైక్ చాలా హై రేంజ్ ఉంది. తను లైక్ ఇట్లా పాడితే ఇట్లా కంగ అంటుంది చెవుల్లో. తను నార్మల్ గా పాడుతున్నప్పుడు హై పిచ్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది తనకి, అంత హై పిచ్ ఉంది తనకి. అండ్ నజీరుద్దీన్ కి వాడి వాయిస్ ఏమంటారు వాడు ఏం పాడినా కానీ ఇట్లా సెట్ అయిపోతుంది వాడికి. ముఠా మేస్త్రి సాంగ్ అన్ని భలే పాడాడు. అవును, చాలా బాగా పాడాడు. నైస్. గంధపు గాలిని వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అది, గంధపు గాలిని. అండ్ ఈవెన్ కేశవన్న గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఉండాల్సిన వాడు. ఏమంటే లైక్ బ్యాడ్ లక్ వల్ల వచ్చేసారు. సో ఏమంటారు అన్న హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ఏమంటారు చాలా ఛాలెంజింగ్గా తీసుకునే అన్న. లైక్ ఏ పాట ఇచ్చినా కానీ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ప్రాక్టీస్ చేసి చాలా ప్రాక్టీస్ చేస్తాడు, మాతో కూడా ప్రాక్టీస్ చేపిస్తాడు. అండ్ చాలా స్వీట్ అండ్ ఎలా ఏం చెప్పాలి, వద్దు బ్రో, నువ్వు అందరి గురించి చెప్తూ పోతున్నావు. సో ఇంకొకటి వాడి గురించి చెప్పడం మర్చిపోయినా. ఎవరి గురించి? భరత్ అన్న అండ్ స్కంద లాస్ట్ లో చూద్దాం. వాడు ఒకసారి డిఫరెంట్ ఏమంటారు వాడికి ఒక సెక్షన్ పెట్టాలి వాడి గురించి మాట్లాడాలంటే. సో భరత్ అన్న, ఈవెన్ భరత్ అన్న హ్యాస్ హై రేంజ్ ఆఫ్ వాయిస్ అన్నది కూడా. అండ్ అన్న లైక్ షోలో చెప్పినట్టు జడ్జెస్ ఒక ఏఐ లాగా లైక్ ఎలా ఉందో అట్లా దింపేస్తాడు సాంగ్. ఎట్లా దింపేస్తాడో అర్థం కాదు. ఏ పాట అయినా కానీ ఈ నన్ను నేనే మరచిన నీ తోడు విరహాల వేడుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు ప్రేమా, ఈ సాంగ్ లైక్
నేను విన్న మూమెంట్ ఇంకా ఫ్యాన్ అయిపోయినా. ఆ మూమెంట్ నుంచి లైక్ లిటరల్లీ. ఎందుకంటే లైక్ చిన్నప్పటి నుంచి భరత్ అన్న తెలుసు. బట్ ఆ సాంగ్ విన్న తర్వాత లైక్ చాలా బాగా అనిపించింది. అన్న మీద ఒక డిఫరెంట్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అసలు ఓకే. ఆ సాంగ్ తర్వాత. లైక్ చాలా చాలా బాగా పాడాడు. అండ్ ఈవెన్ తమన్ సార్ కూడా చెప్పారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫినామినల్ పర్ఫార్మెన్సెస్, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇంతవరకు చేయలేదు అన్నట్టు చెప్పారు. యా అది. అండ్ ఏమంటారు, ఫైనల్ గా ఉన్నారుగా ఒక సెక్షన్ అందగాడు. అమ్మ వాడి గురించి నేనేం మాట్లాడను. వాడు ఏమంటారు క్రేజీ, వాడు ఏమంటారు చాలా చిల్ గాయ్. అండ్ Yeah. ఏమంటారు వైలిన్ వాయిస్తున్నప్పుడు వాడు బాగా వాయిస్తాడు వైలిన్. ఓకే. అండ్ ఏమంటారు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. వాడు అర్థమైపోయింది. బాగా వాయిస్తాడు. Okay. మాతో కూడా బాగా ఆడుకుంటాడు వాడు ఫుల్. అమ్మో. సో మిమ్మల్ని వాయిచ్చేస్తాడు. అర్థమైపోయింది. సో వాట్స్ యువర్ ఆన్సర్? ఆయన మొత్తం చెప్పేశాడు. కాకపోతే నువ్వు అందరి గురించి డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. టెల్ మీ వన్ పర్సన్, అంటే లైక్ ఫ్రెండ్ లాగా కానీ, లేకపోతే సో పలాన్ సాంగ్ గురించి సో ఈస్ మై ఫేవరెట్ అని చెప్పేసి భరత్ అని చెప్పేసి చెప్పారు కదా. సో అలా జస్ట్ టెల్ మీ వన్ కంటెస్టెంట్. అండ్ ఒక్క నిమిషం, ఈవెన్ నేను మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పాలి బాగోదు. అండ్ స్టార్టింగ్ లో వచ్చిన కుశల్ అన్న కానీ, అండ్ దాని తర్వాత ధృతి, పూర్ణిమ అక్క, హరిప్రియ అక్క. అండ్ లైక్ నేను ఫస్ట్ ఇక్కడ ఈ షోకి వచ్చిన తర్వాత నాకు చాలా క్లోజ్ అయిన పర్సన్ హరిప్రియ అక్క. లైక్ చాలా ఏమంటారు సో కూల్, చిల్ అండ్ చాలా స్వీట్ అక్క. అండ్ ఏమంటారు చాలా బాగా అర్థం చేసుకుంటది మమ్మల్ని. అండ్ చాలా మంచిగా చూసుకుంటుంది అక్కడ ఉన్న రోజుల గురించి చెప్పావు, కానీ పక్కన ఉన్న అభిజ్ఞ గురించి మాత్రం చెప్పట్లేదు. నేను ఇందాకే చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఉన్న అందరి లిస్ట్ లో యాడ్ చేయలేదు. ఓకే, నేను ఇప్పుడు చెప్తాను, తన పేరు కూడా చెప్తాను. ఇప్పుడు చెప్తావా? చెప్పిన తర్వాత, తను అయిపోయిన తర్వాత మాట్లాడు. ఓకే ఓకే. సో టెల్ మీ అభిజ్ఞ. వన్ నేమ్ అంటే కష్టమే, కాకపోతే నీకు నచ్చినది. నిజంగా లైక్ అందరి దగ్గర there's unique qualities that I really like, so it's hard to pick one person. నైస్. అండ్ ఇండియన్ ఐడల్ నేను అభిజ్ఞ గురించి ఎప్పుడు చెప్తావా? అయిపోయింది. సో ఇండియన్ Okay, ఐడల్ so 3 తను ఇక్కడ ఉన్నారు కాబట్టి I'll say something about you. అంటే not that he said something about me, కానీ నిజంగా he's so like whenever he sings a song 100% commit అయి he sings. అంటే అది తెలిసిపోతుంది. Even when he's on stage, it looks like he forgets about everything around him. తన కోసం పాడుతున్నట్టుగా like he sings. And I ముందు కూడా చెప్పాను, but it's a like an inspiration actually. So like self satisfaction అనేది it's like he's very నైస్. Yeah. అర్థమైపోయింది. సో అక్కడ సో మీరిద్దరు అయితే మంచి ఫ్రెండ్స్ గా కూడా బయట కూడా ఉండాలని, ఎన్నెన్నో ఆల్బమ్స్ అనేది కూడా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో యూ గైస్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ కమింగ్ డేస్. ఓకే. thank you. అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ, సో మంచి సాంగ్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేసేసి క్లోజ్ చేసాం. ఓకే. సో నేను చెప్పాను కదా లైక్ మేము ఒరిజినల్ సాంగ్స్ నేను నా ఫ్రెండ్ కంపోజ్ చేస్తున్నామని. సో ఆ సాంగ్ పాడాలనుకుంటాను. రీసెంట్గా రిలీజ్ చేసాం అది సాంగ్. అండ్ లైక్ పీపుల్ రియలీ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద వర్క్ వీఆర్ డూయింగ్. అండ్ మంచి అప్లాజ్ వస్తుంది జనాల దగ్గర నుంచి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ లైక్ హూ సపోర్టెడ్ ఎవ్రీబడి. ఓకే. ఇంతవరకు తెచ్చినందుకు చాలా ఏమంటారు హ్యాపీగా ఉన్నాం. అండ్ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం అందరికీ. సో నావతల నువ్వు నీ ఎదురుగా నేను, నావతల నువ్వు నీ ఎదురుగా నేను, ప్రేమించా
ప్రేమించా నేను ద్వేషించా నన్ను నేను ఆ చుక్కల్ని చూడు ఉంటాయనింగి లేకుండా ఆ చుక్కల్ని చూడు ఉంటాయనింగి లేకుండా నా కళ్ళలో చూసి చెప్పవా కడలి నిలువుగా అసలు ఉండునా నా కళ్ళలో చూసి చెప్పవా కడలి నిలువుగా అసలు ఉండునా నా వదలను నీ ఎదురుగా నేను. నైస్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో వినాలని నాకు ఉంది. సో ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను వెళ్ళి ఫస్ట్ అదే పని సాంగ్ చేస్తాను. పేరు 19 Got it. జనాల కోసం 30 అని చెప్పి. ఓకే, సో నువ్వు ఏ సాంగ్ పాడబోతున్నావు అభిజ్ఞ? సో నేను కూడా లైక్ ఒరిజినల్ మ్యూజిక్ చేశాను. So చేసావా? yeah, నైస్. I wrote and composed my own song as well. Hmm. అది English లో ఉంది. So it's called Thanks to You, and I wrote it for all my friends and family who always are there and support me. So you make me feel like I belong, the best in the world, not just pretty, but a hero. You're a part of me too. People say best friends too often, and it doesn't do us justice. But I can't be more thankful for you. The letters you write to me speak from your heart. Keep them coming though we are miles apart. Home is where you are and nowhere else. I love you forever, my inner child girls. Thanks God for your lucky stars. I found her wandering off. I needed us as badly as you. You make me feel like I belong, the best in the world, not just pretty, but a hero. You're a part of me too. People say best friends too often, and it doesn't do us justice. But I can't be more thankful for you. వా, So it's called Nice. Thanks to You, and it's on all streaming platforms. ఓ థ్యాంక్స్ టు యూ. Thanks to you. Yes. సో థ్యాంక్స్ టు యూ Yeah. గైస్. So for coming here, and it was very, very nice.